ఈ రోజు మా అందరికి నచ్చేలాగా కొత్తగా ఒక రెసిపీ కూడా చెప్పాలి. ఎస్ చేద్దాం ప్రవీణ గారు. క్యారెట్ కార్న్ సూప్. క్యారెట్ కార్న్ సూప్ ఓ సూపర్. సూపులు అప్పుడప్పుడు ఇంకా మీరు అన్నట్టు ఈ చలికాలంలో వేడివేడిగా స్నాక్స్ అలా వేడివేడిగా సూప్ తాగుతుంటే చాలా చాలా బాగుంటుంది. అందుకే మా వనమాల గారు ఎప్పుడు అసలు ట్రెండీలోనే ఉంటారనమాట. ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పనే చెప్తూ ఉంటారు, అవే చేస్తూ ఉంటారు కదా. థ్యాంక్ యూ ప్రవీణ గారు. సో అయితే క్యారెట్ కార్న్ సూప్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఒకసారి చూద్దాం. క్యారెట్ కార్న్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, స్వీట్ కార్న్ పేస్టు, స్వీట్ కార్న్, ఉప్పు, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, పాప్కార్న్, వెన్న, వెల్లుల్లి ముక్కలు. ఒక 4-5 రకాలు ఉన్నాయి అంతే. అందులో ఆ 4 రకాలు కూడా ఉప్పు కారం అవన్నీ మామూలే. ఇప్పుడు ఏం చేస్తారు ట్విస్ట్ ఏంటంటే పాప్కార్న్ కూడా వాడుతున్నాం. అవును, అదే పాప్కార్న్ కనపడింది. పచ్చి కార్నే పేస్ట్ చేశాను. స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం. అంటే మనం ఎంతమంది ఉంటున్నాం దాని ప్రకారంగా ఒకరికి ఒక బౌల్ అలా పడుతుంది అన్నమాట. ఇది పేస్ట్ సూప్ తాగుతుంటే ఆ మైల్డ్గా ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి బటర్. ఆయిల్ కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం సూప్స్లో ఆయిల్ వాడరు కదా. క్యారెట్ వేద్దాం ఫస్ట్. జనరలీ సూప్స్ అంటే ఫస్ట్ ఉడికించేసి తర్వాత పేస్ట్ చేసి మళ్ళీ బాయిల్ చేస్తాం. ఓకే, మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఉడికించేసేసి తర్వాత మనం అంటే పేస్ట్ అయినా కూడా వేయొచ్చు. బట్ క్యారెట్ పేస్ట్ అవుతే కార్న్ అండ్ క్యారెట్ పేస్ట్ అయిపోతే కలర్ మిక్స్ అయిపోతుందని తురిమాను అనమాట. అక్కడక్కడ కనిపిస్తుంటే బాగుంటుంది. చాలా సన్నగా తురిమారు కదా, అలాగే తురుముకోవాలి. ఇప్పుడు ఒక 5 minutesలో అది ఉడికిపోతుంది. సో మనకు సరిపోతుంది. బటర్ వెళ్ళిపోయింది ఎక్కడికో, మాయం అంతే. అలాగే ఇది స్వీట్ కార్న్ పచ్చివేవి, ఇవి కూడా ఉడకాలి. అంటే మనకి సూప్ తాగుతూ ఉన్నప్పుడు కొంచెం ఇవి కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది. స్వీట్ కార్న్ కొంచెం అలా ఫ్రై అవుతాయి చాలు ప్రవీణ గారు, ఉడకాలి ఇవి. సో ఇప్పుడు కొన్ని నీళ్ళు వేద్దాం పైన. ఈ స్వీట్ కార్న్ పేస్ట్, పచ్చి స్వీట్ కార్న్ పేస్ట్ ఉడకాలి కదా. ఒక స్పూన్ ఇవ్వండి. అలాగే కొంచెం పాప్కార్న్ ఇప్పుడు కాస్త అలా నలిపి వేయండి ప్రవీణ. కొంచెం అవి పౌడర్ లాగా అవుతే థిక్నెస్ ఉంటుంది. ఇప్పుడు వేసేనా? వేసేయచ్చు. కొన్ని వేసేయండి, కొన్ని ఏమో గార్నిషింగ్ పెట్టుకోండి. ఎలా అయినా ఉడికిపోతుంది. ఈవెన్ మిక్సీలో పౌడర్ చేసి వేసినా బాగానే ఉంటుంది. ఇలా నలిపినా చాలు. సో మనం పాప్కార్న్ అంతా ఇలా కొంచెం చిన్నగా నలుపుకొని ఇది జస్ట్ సాల్టెడ్ పాప్కార్న్. ఓకే, ఈ పాప్కార్న్ లో కూడా ఉప్పు ఉంటుంది. సో కొంచెం మనం ఎలా కార్న్ వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 minutes ఉడికించాలి. ఓకే, సో నెక్స్ట్ కొంచెం తాలింపు చేద్దాం. బటర్లో ఈ వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి. ఓకే, డన్. సో బాగా ఉడికిపోయింది కదా. సో స్వీట్ కార్న్ పేస్ట్ వేసే వల్ల, అలాగే పాప్కార్న్ కూడా క్రష్ చేసి వేసే వల్ల ఇంకే పిండి వేయకుండా కూడా మనకి థిక్నెస్ వచ్చింది. అవును. సో పక్కన పెట్టేసి కొంచెం మనం వెన్నలో వెల్లుల్లిపాయ అల్లంతో తాలింపు లాగా చేసుకుంటాం. డన్. సో ఇప్పుడు మళ్ళీ తాలింపుకి వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, ఓకే, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసాము చూసుకొని, మిరియాల పొడి పైన నుంచి కూడా మనం వేసుకోవచ్చు.
పక్కన ఫ్లేవర్ బాగుంది. ఇప్పుడు మనం మా సూప్లో కలిపేసి ఆఫ్ చేసేస్తాం. సూప్లో వేసేసి కలుపుకొని సర్వ్ చేసుకున్నాం. సూప్ రెడీ, బౌల్లోకి తీసేసిన. బాగా ఆకలేసినప్పుడు మనం అన్నీ తినచ్చు. తినే ఫుడ్ని కొంచెం హెల్తీగా చేసుకొని తింటే ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్, హెల్తీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది అనమాట. చూసారా, ఈ బౌల్లో తాగాలి అంటే ఇంత బౌల్ తాగేస్తే ఇంకా డిన్నర్ ఏం తినకూడదు అనమాట, సరిపోతుంది. సో ఇద్దరికంటే అది సరిపోయింది అనమాట. మనకి నచ్చితే కొంచెం పాప్కార్న్ కూడా ఇలా వేసుకోవచ్చు, ఎందుకంటే ప్రతి సూప్ లో మనకి ఆ బ్రెడ్ క్రూటోన్స్ అని ఉంటాయి కదా, తగులుతూ ఉంటే బాగుంటాయి కదా. దాని బదులుగా మనం పాప్కార్న్ వేసుకొని సర్వ్ చేయాలి దాన్ని. సో ప్రవీణ గారు, వేడివేడిగా క్యారెట్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది. మీరు వేడిగా తాగి చెప్పండి ఎలా ఉంది. క్యారెట్ కార్న్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, స్వీట్ కార్న్ పేస్టు, స్వీట్ కార్న్, ఉప్పు, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, పాప్కార్న్, వెన్న, వెల్లుల్లి ముక్కలు. క్యారెట్ కార్న్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో వెన్న వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు సన్నగా తురిమిన క్యారెట్ తురుము వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. దానిలో కొన్ని స్వీట్ కార్న్ గింజలు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత నీళ్లు వేసుకోవాలి. తర్వాత దానిలో స్వీట్ కార్న్ పేస్ట్ కూడా వేసి పాప్కార్న్ ని కొద్దిగా నలిపి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బాగా కలిపి సరిపడినంత ఉప్పు వేసి మూత పెట్టి 5 నిమిషాల సేపు బాగా ఉడికించాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టి ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో మరలా కొద్దిగా బటర్ వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత దానిలో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా మిరియాల పొడి వేసి తాలింపు పెట్టుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టిన క్యారెట్ కార్న్ సూప్ లో వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన క్యారెట్ కార్న్ సూప్ రెడీ.